సహోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. మనం ఈరోజు కీర్తనల గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కీర్తనల గ్రంథంలో రాజుల కీర్తనల గురించి మనము గడిచిన కొన్ని రోజులుగా కొన్ని కీర్తనలు నేర్చుకున్నాం. రాజుల కీర్తనలు లేదా మెషియానిక్ శామ్స్, మెషియా కీర్తనలు, దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న రాజులకు సంబంధించిన కీర్తనలు కొన్ని మనం నేర్చుకున్నాం. ఇంకొన్ని ఉన్నాయి. అయినప్పటికీ మనము మరొక రకమైన కీర్తన, ఈ కీర్తనని జ్ఞాన కీర్తనలు అంటారు. విజ్డమ్ శామ్స్ అన్నమాట. జ్ఞాన కీర్తనలో మానవులు జ్ఞానంగా బ్రతకడానికి, ముఖ్యంగా దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని తెలుసుకోవడం కొరకైన కీర్తనలు. మనుషులు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మనుషులకు మేలుకరమైన మార్గాలు ఏ విధంగా ఉంటాయి అనేవి ఈ కీర్తనలో మనకి తెలుస్తాయి అన్నమాట. దేవుని భయాన్ని కలిగి జీవించడం, దేవుని భయాన్ని లేదా భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మన జీవితం ఎంత చక్కగా ఉంటుంది అనేది ఈ కీర్తనలో మనం చూస్తాం. దేవుని ఎడల మనకు ఉండాల్సిన భయం మన జీవితాన్ని ఎటువంటి మంచి మార్గాల్లో నడిపిస్తుంది. తద్వారా మనం జ్ఞానంగా బ్రతకడమే కాకుండా మన తర్వాత తరాలకు, అలాగే సమాజానికి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాం లేదా జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాం. అందుకొరకు ఈ కీర్తనలు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ కీర్తనలో దేవుని మార్గాన్ని చూపించడం, అంటే దేవుని మార్గాలు ఎలా ఉంటాయి, ఆయన న్యాయ మార్గాలు ఎలా ఉంటాయి, ఆయన ఇచ్చే సూచనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి కీర్తన గ్రంథంలోని జ్ఞాన కీర్తనలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ జ్ఞాన కీర్తనల్లో నీతిమంతులకు దేవుడిచ్చే ఆశీర్వాదం, మేలు, జీవం, వీటికి సంబంధించి అనేకమైన విషయాలు చూస్తాం. ఈ జ్ఞాన కీర్తనల్లోనే దుర్మార్గులకు ఎదురయ్యే పరిస్థితులు, వారి యొక్క ముగింపు ఎలా ఉంటుంది అనేది కూడా ఈ జ్ఞాన కీర్తనలో చూస్తాం. దుర్మార్గుల యొక్క పరిస్థితి భయంకరంగా ఉంటుంది, లేకపోతే ముగింపు నాశనానికి దారితీస్తుంది అనే విషయం మనం తెలుసుకోవడం ద్వారా జ్ఞానాన్ని పొంది మంచి మార్గంలో నడవడానికి ఈ కీర్తనలు మనకు ఉపయోగపడతాయి. మానవ జీవితపు సత్యాలను వివరిస్తూ ఉపదేశించే కీర్తనలే జ్ఞాన కీర్తనలు. ఈ కీర్తనలో మనకి ప్రాముఖ్యంగా మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన గ్రంథంలో 1వ కీర్తన ఎందుకు ముందు పెట్టారనంటే, మనం ఎన్నుకునే ఎన్నిక ఎటువంటిదై ఉండాలి, మనం ఎన్నుకునే ఎన్నిక ద్వారా మనం ఎటువంటి ఫలితాలని మనం అనుభవించబోతున్నాం, ఎటువంటి ఫలితాలు మన జీవితంలో మనం చూస్తామనేది ఈ కీర్తనలో ప్రధానంగా మనకి ఈ కీర్తనకారుడు బోధిస్తాడు. తర్వాత దేవుని యొక్క సృష్టి, ఆ సృష్టిలో ఉన్న అనేకమైన అద్భుతమైన విషయాలు, సృష్టిని సృజించడంలో దేవుని యొక్క పాత్ర, ఆయన యొక్క జ్ఞానం, ధర్మశాస్త్రం లేకపోతే దేవుని నీతి యొక్క, న్యాయం యొక్క గొప్పతనం ఈ కీర్తనలో కనిపిస్తూ ఉంటుంది. ఇది 19వ కీర్తనలో మనం చూస్తాం. దుర్మార్గులు ఎలాగా నాశనమైపోయారు, క్షీణించిపోయారు, నీతిమంతులు ఎలా విజయం సాధించారు అనేది మనకి 37వ కీర్తనలో జ్ఞాన కీర్తనగా ఉంటుంది అన్నమాట. కేవలం సంపదపై ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. దేవుడు ఎంతో భరోసానిస్తున్నాడు, మానవులకు ఎంతో భరోసాని, దేవుడు మానవులకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నాడు అనే కీర్తన 49వ కీర్తనగా మనం చూస్తాం. చెడ్డవారి యొక్క తాత్కాలిక విజయాన్ని, వారి యొక్క పతనమయ్యే స్థితిని గుర్తించిన కీర్తనగా మనకి 73వ కీర్తన ఉంటుంది. చెడ్డవారు చాలా విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా, సక్సెస్ఫుల్ పీపుల్గా కనిపిస్తూ ఉంటారు.
కానీ తుదకు లేదా ఫైనల్లీ వాళ్ళు ఏమవుతారు అనేది మనకి 73వ కీర్తనలో ఉంటుంది. దేవునిపై ఆధారపడడం, తద్వారా దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు, మేళ్ళు, శాశ్వతమైన మేళ్ళు పొందడం అనేది కూడా ఈ కీర్తనలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి కీర్తన గ్రంథం చాలా ప్రాముఖ్యమైంది. మొదటి కీర్తన జ్ఞాన కీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క జ్ఞానాన్ని, మానవుని యొక్క జీవన విధానాన్ని మానవులకు తెలియజేస్తూ మానవులకు ఎంతో మేలును చేసే కీర్తనలు అన్నమాట ఈ కీర్తనలో. మొదటి కీర్తనలో మనం చదువుతున్నప్పుడు ధన్యుడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ధన్యుడు, ధన్యత ఎలా వస్తుంది అనే మాట లేకపోతే అనే పదాలు మనకి తరచుగా కనబడుతూ ఉంటాయి. భక్తిహీన ఆలోచన లేకపోతే దుష్టుల ఆలోచన, పాపుల యొక్క మార్గాలు, అపహాషకుల యొక్క విధానం ఎలా ఉంటుంది అనేది మనకి, అంటే నెగిటివ్గా వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మనకి మొదటి కీర్తనలో మనకి చెబుతూ ఉంటాడు అనమాట. దుష్టులు, పాపులు, అపహాస్యకులు వాళ్ళ యొక్క గమ్యం. ఈ కీర్తన చదవడం ద్వారా అనేకులను ధన్యజీవులుగా చేయాలి. ధన్యుడు అంటే ఆనందజీవి, ఆనందంగా ఉండేవాడు లేదా ఆశీర్వదింపబడిన వ్యక్తి అని అర్థం. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా నేను హ్యాపీగా ఉండాలి, నేను ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మానవులు వెతుక్కునేది ఎప్పుడు సంతోషం, ఆనందమే. మన జీవితంలో మనం ఎప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూనే ఉంటాం. కానీ మన సంతోషం, మన ఆనందం మన జీవితంలో మనకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ కీర్తనలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడుంది అనేది మనకి ఈ కీర్తన తెలియజేస్తుంది అనమాట. ఎక్కడుందనంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడుందనంటే దేవుని వాక్యంలో ఉంది. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించడంలో, రాత్రింబగళ్ళు ధ్యానించడంలో ఆనందం, నిజమైన ఆనందం ఉంది. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని రాత్రింబగళ్ళు ధ్యానిస్తూ తన ముందు ఆ వాక్యాన్ని పెట్టుకుని వాక్యానుసారంగా జీవించేవాడు ధన్యజీవి, వాడే ధన్యుడు అనే మాట మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి కీర్తన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటి కీర్తనలో మనం ఎటువంటి ఎన్నికను కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనకి ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు ఈ విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చెయ్యి. నువ్వు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకోవాలంటే దివారాత్రము దాన్ని ధ్యానించు. అప్పుడు నీ మార్గము వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని యెహోషువకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దివారాత్రులు దాంట్లో ఉంటే ఒకని యొక్క జీవితం లేదా అతని యొక్క మార్గం వర్ధల చేసే మార్గంగా ఉంటుంది. అతని యొక్క మార్గాలు అతనికి, అతని కుటుంబానికి, అతని సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. మొదటి కీర్తన అనేకులు కంఠస్థంగా చెప్పగలుగుతారు. ఆ కీర్తన కనుక ఎలా అయితే కంఠస్థంగా చెప్తామో అలా ఆచరిస్తే మంచి ఫలితాలు మనం అనుభవిస్తాం. దుష్టుల ఆలోచనను చెప్పును నడవక, పాపుల మార్గం నడవక, అపహాషకులు కూర్చుండి చోటను కూర్చుండక. ఇక్కడ మనకి ప్యారలలిజం కనిపిస్తుంది. దీన్ని మనం ముందు నేర్చుకుంటాం. అయితే దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గం నిలవక, అపహాషకులు కూర్చుండి చోటను కూర్చుండక. మొదటి 3 మాటల్లో కూడా నెగిటివ్ పాయింట్స్ టచ్ చేశాడండి. తర్వాత పాజిటివ్ పాయింట్స్ టచ్ చేస్తాడనమాట. ముందుగా మనం పాజిటివ్గా ఉన్న పాయింట్లని మనం నేర్చుకుందాం. యెహోషువతో ఏమన్నాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అన్నాడు.
119 కీర్తన 30వ వచనం మనం చదువుతుంటే, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. నీ ఆజ్ఞల జాడ, అది ఆనందించే జాడ, ఆనందించేది. దాని యందు నన్ను నడవజేయి అని కీర్తనగారుడు అంటున్నాడు అనమాట. నీ వాక్యమందు నన్ను నడవజేయి, నేను దాంట్లో ఆనందించేవాడుగా ఉంటానండి. 119:11లో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యం అనేది పాపం చేయకుండా ఉండడానికి ఒక వ్యక్తికి ప్రేరేపణిస్తుంది, పాపంలో పడకుండా ఒక వ్యక్తిని కాపాడుతుంది. 119:92లోనే, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమనియని ఎడల నా శ్రమ యందు నేను నశించి ఉందును. ధర్మశాస్త్రంలో సంతోషించిన వాడు ఏమవుతాడంటే శ్రమల్లో నశించిపోతాడు. దేవుని వాక్యంలో సంతోషిస్తూ ఉంటే శ్రమలను జయించి మంచి ఫలితాలని, నిత్య జీవాన్ని పొందుతాడు. ఎవరైతే ధర్మశాస్త్రమందు సంతోషించడో అతను ఖచ్చితంగా శ్రమల్లో కానీ సమస్యలు వచ్చినప్పుడు అతను నశించిపోతాడు అనే విషయం మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఆ కీర్తన 2 మార్గాలను వివరిస్తూ ఉంది. నీతిమంతుల మార్గం దేవుని వాక్య ప్రకారం జీవించడం, దుష్టుల మార్గం దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం లేదా దుష్టుని యొక్క సలహాలను అనుసరించడం. దేవుని వాక్య ప్రకారం జీవించడం, దేవుని యొక్క కౌన్సిల్లో వెళ్ళడం, లేదా దుష్టుల యొక్క సలహాలను అనుసరించడం. ధర్మశాస్త్రం పాటించేవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ధర్మాన్ని పాటించేవారు లేదా ధర్మశాస్త్రాన్ని పాటించేవారి జీవితం నీటి కాలువలు ఎవడన నాటబడినదే మంచి ఫలితాలు ఇచ్చేటట్లుగా ఉంటుంది. తగిన కాలం ఉంది లేదా తన కాలంలో ఫలాలు ఇస్తాడనమాట. సమయం వచ్చినప్పుడు ఫలిస్తాడనమాట. ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నామేంటి, ఇలా ఇబ్బందులు పడుతున్నామేంటి, ఇలానే ఉంటుంది మన జీవితం అనే ఆలోచన ఉంటుంటే, ఆ ఆలోచన కనుకుంటే రైట్ టైంలో ఫలాలు వస్తాయన్నమాట అండి. యోసేఫ్ జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యోసేఫ్ని అన్నదమ్ములు ద్వేషిస్తారు. అతను అమ్మబడిన తర్వాత అక్కడ అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాడు, చెరసాల్లో వేయబడతాడు. కానీ తగిన కాలమందు అతను ఐగుప్తుకు అలాగే తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. కాబట్టి నీతిమంతుల మార్గం ఏం చేస్తూ ఉందనంటే తగిన కాలమందు ఫలించేటట్లుగా చేస్తుంది, మంచి ఫలాలు ఇచ్చేటట్లుగా చేస్తుంది అనమాట. అతడు చేసిందంతా కూడా సఫలమయ్యేటట్లుగా చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మొట్టమొదట అతను బలపడతాడు. ఆ తర్వాత అతను తగిన కాలమందు ఫలాలు ఇస్తూ ఉంటాడు అనమాట. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఎప్పుడు నీరు, ఎప్పుడు చెమ్మ, ఎప్పుడు దానికి కావాల్సిన సప్లిమెంట్స్ అందుతూనే ఉంటాయి. అందడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫలిస్తూనే ఉంటుంది అనమాట. కాలువల వారిన, నీటి కాలువల వారిన చెట్లు మనం చూసినట్లయితే వేర్లు కాలువలోనికి తన్నుకుంటూ వస్తాయి. సాధారణంగా వేరు యొక్క లక్షణం ఏంటంటే నీరు ఎటువైపు దొరికితే అటువైపు వేర్లు విస్తరిస్తూ ఉంటాయి అన్నమాట. కొబ్బరి చెట్లు మనం చూస్తే ఒక ప్రక్క భూమిలోకి ఉంటాయి, రెండో ప్రక్క కనుక అవి కాలువల వారిన, బోదుగట్ల వారిన, పొలాల్లో బోదుగట్ల వారిని చూస్తే బోదుగట్ల వారిని మాత్రం బయటకు వచ్చేస్తాయండి వేర్లు. ఎందుకు అలా వస్తాయంటే నీటి కొరకు అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి అన్నమాట అండి. కాబట్టి సరైన సమయంలో నీటి కాలువల వద్ద ఉన్న చెట్టు ఎలాగైతే ఫలిస్తూ ఉంటుందో, ఎండిపోకుండా ఉంటుందో, అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని చదువుతూ పాటించే వారి యొక్క జీవితం బాగుంటుంది అనే విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. అయితే భక్తిహీనులు లేదా దుష్టులు ఎలా ఉంటారనంటే వారు నాశనానికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే దుష్టుల ముగింపు నశించిపోతారు. దేవుని యొక్క ధర్మాన్ని పాటించేవారు నిత్యం జీవిస్తారు, పచ్చగా ఉంటారు అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలండి, మొదటిది. రెండవది, ఎవరి నుండి వింటున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం వింటున్నాం అంటే మనం వినేది దేవునికి సంబంధించిందేనా, మనం వినేది దేవునికి సంబంధించిన వ్యక్తి లేకపోతే దైవ సేవకుడు లేకపోతే దైవజనుడి దగ్గర నుండే వింటున్నామా అనేది.
బీ కేర్ఫుల్ వాట్ యు లిజన్ అన్నాడండి. బీ కేర్ఫుల్ హూమ్ యు లిజన్. ఎవరి నుండి వింటున్నావో, ఏం వింటున్నావో అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే త్వరగా నాశనం అయిపోయే మార్గాలు రెండు ఉంటాయి. ఒకటి ప్రతి సలహాను వినడం, రెండు ఎవరి సలహాను వినకపోవడం. కాబట్టి దుష్టుల ఆలోచన, పాపుల మార్గం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక అది నాశనానికి నడిపిస్తూ ఉందన్నమాట. దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాస్యకులు కూర్చుని చోట కూర్చోవడం, ఇవేం చేస్తాయంటే మనిషిని నాశనానికి నడిపిస్తాయి అన్నమాట. కాబట్టి టేక్ ఎవ్రీ అడ్వైజ్ అనేది చాలా ప్రమాదం, టేక్ నో అడ్వైజ్ అనేది కూడా చాలా ప్రమాదం అన్నమాట. మనం ఎవరి మాటలు వింటూ ఉన్నాం, ఎవరి ఆలోచన చొప్పున మనం నడుస్తూ ఉన్నాం అనేది ప్రాముఖ్యం. ధన్యుడంటే ఆశ్రయింపబడినవాడే. ఆ ధన్యత ఎలా వచ్చింది అని అంటే అతను వినే మాటలను బట్టి, అతను ఎవరి నుండి ఎవరి ద్వారా వింటున్నాడు అనే వాటిని బట్టి ఆ ధన్యత వస్తుందన్నమాట. నువ్వు ధన్యుడిగా ఉండాలంటే విడిచిపెట్టాల్సింది ఏంటంటే దుష్టులతో నడవద్దు, పాపుల మార్గాల్లో నిలవద్దు, అపహాస్యకులతో కూర్చోవద్దు. ప్రతి చిన్న విషయానికి కూడా, ప్రతి విషయాన్ని కూడా హాస్యం చేసేవాడు అపహాస్యకుడు అనమాట. అలాంటి చోట కూర్చోవద్దు, నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఈ మూడు మాటలు కూడా ప్యారలలిజం అనమాట. అంటే సమాంతరమైన పదాలు, ఒకదాన్నొకటి బలపరుస్తూ ఉంటుంది అనమాట. ఒకే జాతి పదాలు లాంటివి. దుష్టులు, పాపులు, అపహాస్యకులు, ఈ మూడు మాటలు, ఈ మూడు రకాల మనుషులు కూడా ఒకే రకం. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. వద్దు 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 అన్నాడు అనమాట దేవుడు. అవి వద్దు, అవి మనకి మంచిది కాదు, ప్రయోజనకరం కాదు, అవి దేవునికి సంబంధం ఉన్నాయి కాదు. దుష్టులతో నడిస్తే ఏమొస్తుంది అని అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుందండి. దుష్టుడు ఎప్పుడు దుష్టత్వమే. అతని యొక్క ఆలోచన, జీవన విధానం అన్నీ కూడా దుష్టత్వంతో నిండి ఉంటాయి. కాబట్టి మనం అటువంటి వ్యక్తితో సాంగత్యం చేస్తే మన మంచి నడవడి చెరిగిపోతుంది, అది చెరిపేస్తూ ఉందన్నమాట. పాపుల మార్గాల్లో నిలిస్తే ఏమవుతుందనంటే ఆ పాపం నిన్ను కూడా బంధించేస్తుంది. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే కొద్దిగా మన జీవితంలో ప్రవేశించి అది పూర్తిగా మన జీవితాన్ని బంధించేస్తుంది, లోపరుచుకుంటుంది. పాపం బంధిస్తుంది. ఈ మాటను మనం యాకోబు పత్రికలో చూసినట్లయితే స్వకీయ దురాశ చేత మరలు కొల్పబడి ఏడవబడతాము అన్నాడు. అంటే మరలు కొల్పబడతాం. మొట్టమొదటిగా మనం ఏమవుతామంటే దాంట్లో మనం ఎంజాయ్ చేస్తాం, తర్వాత ఇంకా దాన్ని వదిలించుకోలేక ఏడవబడతాం అన్నమాట. దీన్ని అక్కడున్న హెబ్రూ పదాన్ని టెస్ట్ చేసి, లేకపోతే హెబ్రూ పదాన్ని స్టడీ చేసిన వాళ్ళు ఏమన్నారనంటే కుక్కని బంధించి ఈడ్చుకుపోయినట్లుగా ఈడ్చుకుపోవడం అని అన్నారు ఒక ఆయన. మరొక ఆయన ఏమన్నారనంటే చనిపోయిన కుక్కని ఈడ్చుకుంటూ లాక్కుపోయినట్లుగా నిన్ను ఏం చేస్తారంటే తమకు స్వాధీనం చేసుకుని, తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని, వారి కంట్రోల్లో నిన్ను మలుచుకుని, పూర్తిగా వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయిన నిన్ను ఈడ్చుకుంటూ పోతారనమాట. చెడు అలవాట్లు కూడా అంతే. లైట్గా ఒక దమ్ము కొడతాడు, తర్వాత దమ్ము కొట్టకపోతే ఉండలేడు. కొంచెం తాగుతాడు, టేస్ట్ చూడమంటారు స్నేహితులు, బలవంతం పెడతారు. బలవంతం పెట్టిన తర్వాత ఇంకా దానికి అలవాటు పడిపోతాడు. ఇంక ఏదైనా సరే అంతేనండి. ఎందుకంటే పాపం బంధించేస్తుంది, ఈడ్చేస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు పాపం వాకిట పొంచి ఉంటుందటండి. దానికి మన మీద వాంచగలుగుతుందటండి. ఇంకా మనం దానికి లోబడిపోతాం అనమాట. కాబట్టి పాపం ఎక్కడ ఉంటుందంటే వాకిట పొంచి ఉంటుంది అనమాట. మనం వాకిట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటాం. అలాగే పాపం నుండే మనం లోకంలో ఉన్నాం కాబట్టి పాపం అనేది సర్వసాధారణంగా మన చుట్టూ ఉంటూ ఉంటుంది, పొంచి ఉంటుంది అనమాట. మనకు వాంచగలిగిందా ఇంకా అంతే, మనల్ని లోపరుచుకుంటుంది అనమాట. కాబట్టి పాపుల మార్గాల్లో నిలిస్తే ఏమవుతుందంటే మనల్ని బంధించి, మనల్ని మరలు కొలిపి, మనల్ని ఈడ్చుకుంటూ, మన వాకిట పొంచి ఉండి మనకి దాని మీద వాంచగలిగేటట్లుగా చేసి ఇంక లోపరుచుకుంటుంది అనమాట. అపహాస్యకులతో కూర్చుంటే ఏమవుతుందంటే మనం కూడా అపహాస్యకులం అయిపోతాం.
నిన్ను కూడా అపహాస్యకునిగా మార్చేశాడనమాట. అందరిని అపహాస్యం చేస్తాం, మన జీవితమే నవ్వులు పాలైపోయేటట్లుగా. వేరొకరు చేస్తుంటే పగలబడి నవ్వుతాం, ప్రోత్సహిస్తాం, జోకులేస్తూ అపహాస్యం చేసేమని ప్రోత్సహిస్తాం, మనం కూడా అపహాస్యకులుగా అయిపోతాం అన్నమాట. ఆనంద జీవులుగా, ధన్యజీవులుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, ఎన్నుకుంటే, సృజించుకుంటే మనమేం చేస్తామంటే అపహాస్యకులుగా అయిపోతాం అన్నమాట. కాబట్టి అది వద్దు అని నెగిటివ్గా అది వద్దు 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 అని చెప్పడం. మరి మనకి ఏం కావాలి అని అంటే వాక్యమందు ఆనందించాలి, వాక్యమందు ధ్యానించాలి. వాక్యమందు ఆనందించడం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దానిని అధ్యయనం చేయడం, దాన్ని మన జీవితంలో పాటించడం, తద్వారా మనం ఆనందాన్ని పొందుతాం అన్నమాట. చదవడం, ధ్యానించడం, పాటించడం ఇవి కొంచెం కష్టమైనవి అన్నమాట. ఎందుకు కష్టమైన అంటే ఇది బాధ్యతతో కూడుకున్నది, బాధ్యతతో కూడినవన్నీ కూడా కష్టమే. ఖాళీగా హ్యాపీగా సరదాగా అలా ఉండడం అనేది అందరికీ ఇష్టమే, కానీ అదే భవిష్యత్తుని ఇవ్వదు. బాధ్యత ఏదైతే ఉందో అది మంచి భవిష్యత్తుని ఇస్తుంది, మంచి ప్రయోజనాల్ని, శాశ్వతమైన ప్రయోజనాలను ఇస్తుంది. కాబట్టి వాక్యం ముందు ఆనందించడం, వాక్యాన్ని ప్రేమించడం. మన ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముకు ఆజ్ఞనివ్వడం, ఆదాము ఆ ఆజ్ఞను అవ్వకు తెలియజేయడం మనం చూసాం. ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని. దేవుని వాక్యమందు వారు ఆనందించి ఉంటే, దేవుని వాక్యాన్ని వారు ధ్యానించి ఉంటే, ఈ పండు తినొద్దు అన్నాడు దేవుడు అనేది దివారాత్రులు జ్ఞాపకం ఉంచుకుని ధ్యానిస్తూ ఉంటే ఏమయ్యేదేనంటే వారు ఆ పండు తినేవారు కాదు, తద్వారా వారు దేవునికి దూరం అయ్యేవారు కాదు, శాపాలు కొని తెచ్చుకునేవారు కాదు. కానీ వాళ్ళు ఏం చేశారనంటే దేవునికి దూరం అయ్యారు, శాపాలు కొని తెచ్చుకున్నారు. దానికి గల కారణాలు ఏంటంటే హత్తుకోవాల్సిన దాన్ని, లేకపోతే ఏదైతే తమ జీవితంలో ఉండాలో దాన్ని కాకుండా దుష్టుడు వచ్చాడు, ప్రేరేపించగానే ప్రేరణలో పడిపోయి లేని దాని కొరకు లేదా అబద్ధాలు విని దాని కొరకు తమ జీవితాన్ని పాడు చేసుకున్నారనమాట. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలనంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, అధ్యయనం చేయాలి, జీవితంలో పాటించడం ద్వారా సరైన ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి. దివారాత్రులు ధ్యానించాలంటే నిద్రాహారాలు మాని పగలు రాత్రింబగళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని కాదు. ఎప్పుడూ కూడా ప్రతి నిర్ణయం కూడా దేవుని వాక్యానుసారంగా తీసుకోవాలి. మన దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే మనల్ని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే క్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అనమాట. క్రమం తప్పకుండా ధ్యానించేవాడు ఎవరైతే ఉంటారో క్రమమైన మార్గంలో దేవునితో రైట్ రిలేషన్ కలిగి ఉండేటట్లుగా చూస్తుందండి. అంటే దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించి మనలను దేవుని యొక్క స్వరూపంలోనికి మారుస్తుందన్నమాట. ధ్యానించడం అనే మాట మనం హెబ్రూ పదానికి సంబంధించి మనం దాని రూట్స్లో కనుక వెళ్తే నెమరు వేయడం అనే మాట మనకు కనిపిస్తుంది అన్నమాట. మా గ్రామంలో నా చిన్నప్పుడు ప్రతి 2 ఇళ్లలో ఒక ఇంటి దగ్గర ఖచ్చితంగా గేదెలు పెంచేవారండి. మా ఏరియా అంతా కూడా చెరుకు పండేది. అందరూ చెరుకు కొట్టుకుని వచ్చి చెరుకు ఆకులు గేదెలకు వేసేవారు, ఆ పైన ఆకులు గేదెలకు వేసేవారు. ఆ క్రింద ఉన్న ఆ గడలేమో ఫ్యాక్టరీకి వెళ్ళాయి, లేకపోతే బెల్లం ఆడించేవారు. మా ఏరియాలో బెల్లం ఆడిస్తారనమాట. ఇప్పుడు అవి ఏం లేవు, అంతా వరి అయిపోయింది. అప్పుడు గేదెలు ఏం చేస్తాయంటే తినేసేవి స్పీడ్గా, ఆ తర్వాత నెమ్మదిగా బయటికి తీసుకుని నెమరేస్తూ ఉంటాయి. గేదెలు చేస్తాయి, తర్వాత ఒంటెలు చేస్తాయి, ఇలా కొన్ని జంతువులు నెమరేస్తూ ఉంటాయి. అంటే ఏదైతే తొందరగా తినేసిందో అదే తినేసాయో జంతువులు వాటిని మరలా అరిగించుకుని నెమరేస్తూ ఉంటాయి అన్నమాట. తిన్నదాన్ని పూర్తిగా అరిగించుకుంటాయి అన్నమాట జంతువులు. అలాగే మనం చదివేస్తాం, చదివిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, నెమరేసుకుంటూ ఉండాలి. ఏం చదివిన దాంట్లో నీతి ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇటువంటివన్నీ ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని ధ్యానించడం, దివారాత్రులు ధ్యానించడం అన్నాడు అనమాట.
ధ్యానం చాలా అవసరం. ధ్యానం అంటే 2 కాళ్ళు దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని ఏదో ఒక మాటనే ఓం 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 అంటూ అలాగ గంటలుగా చదవడం వినడం కాదు. ఏదైనా ఒక వ్యక్తి యొక్క సారాంశంలో కానీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో కానీ జరిగిన గొప్ప గొప్ప విషయాలు ఏంటి, అతను దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడు అనే బైబిల్లో ఉన్న విశ్వాసుల యొక్క జీవితాలని ధ్యానించడం, లేకపోతే వారి యొక్క జీవితంలో జరిగిన అనేకమైన విషయాల్ని, మంచి విషయాల్ని, చెడు విషయాల్ని ధ్యానించడం ద్వారా మనము మంచి విషయాల్ని, మంచి ఫలితాలని రాబట్టగలుగుతాం. కాబట్టి దివారాత్రము ధ్యానించాలి అన్నాడు అన్నమాట. ఇది మనం ఆదికాండం నుండి ప్రారంభించి ప్రకటన గ్రంథం వరకు మనం గ్రంథంలో చూస్తూ ఉంటే ధ్యానించిన వారు సాధించిన ఫలితాలు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ధ్యానించడం ద్వారా దేవునితో సన్నిహిత సంబంధాన్ని, అంటే సన్నిహిత అంటే దగ్గర రైట్ రిలేషన్ అన్నమాట, క్లోజ్ రిలేషన్ కలిగి ఉంటాం. ఆ విధంగా ఉన్నవాడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడుగా తగిన కాలమందు లేదా తన కాలంలో ఫలిస్తాడనమాట. అతను చేసిందంతా సఫలమవుద్ది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నప్పుడు వాడు అంటే వినేవాడు ఎవరైతే ఉన్నారో, దేవుని ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో, జలముల వద్ద నాటబడిన చెట్టు వల్ల నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగింది, మంచి వేసవకాలం వచ్చింది లేదా కరువు కాలం వచ్చింది, వర్షాలు లేవు, కానీ కాలువలు వారను ఉంది కాబట్టి అక్కడ ఎంతో కొంత చెమ్మ లేకపోతే తడి ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఎప్పుడు వెట్ట కలిగినా కూడా, వేడిగా ఉన్నా కూడా, కరువు కాలంలో కూడా, వర్షాలు లేని కాలంలో కూడా పచ్చగా ఉంటుంది అన్నమాట. ఎటువంటి సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా తట్టుకుంటాడు అనమాట. జలముల యొద్ద నాటబడినవాడు. వర్షం లేని సంవత్సరమున చింతనందవు కాపు మానదన్నాడు. అంటే వర్షం లేని సంవత్సరం కాబట్టి ఇంకా కాపు లేదనుకో, కాపు లేకుండా ఉండదన్నమాట. వర్షం లేకపోయినా కాపు కాస్తనమాట. ఇది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం అని అంటే ప్రజలప్పటికే కొందరు చెరకు వెళ్ళిపోయారు, కొందరు ఇంకా యోధాలో ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. దేవుని వాక్యాన్ని పాటించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడని. వారు పాటించలేదు కాబట్టి వారిని పూర్తిగా వదిలిపెట్టేశాడు. వారందరూ కూడా బబులోను చెరకు వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఆదికాండం 39:3 మనం చదువుతున్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉండేననియు. ఎటువంటి టైంలో దేవుడు తోడుగా ఉన్నాడట అంటే పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, అన్నలు ద్వేషిస్తున్నప్పుడు, అన్నలు అతన్ని కొట్టిపడేసినప్పుడు, అన్ని సమయాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు చేసినదంతయు సఫలమగును, అతని చేతిలో పనిని దేవుడు సఫలం చేస్తాడు అనే మాట మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. కాబట్టి గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రాక్టికల్గా మనం ఈ ఫలితాలు సాధించిన వాళ్ళని మనం చూస్తాం. ధ్యానిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ బ్రతికే వాళ్ళు మంచి ఫలితాలు పొందినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు సాధారణంగా అది టేబుల్ డిస్కోర్స్ అనమాట. అంటే యేసుప్రభు వారు 13వ అధ్యాయంలో పస్కా భోజనం దగ్గర కూర్చుంటారు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాలు మాట్లాడుతూ ఉంటారు శిష్యులతో. అది ప్రైవేట్ టైం అనమాట అండి, శిష్యులతో పాటుగా పబ్లిక్ టైం కాదు, అందరితో మాట్లాడింది కాదు. అప్పుడు ఆయన అంటారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాకు ఎవరైతే తీగలుగా ఉంటారో, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి చేసే వ్యవసాయంలో నేను ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నాకెవరైతే అంటుకట్టబడతారో, నాతో పాటు ఎవరైతే ఉంటారో, నా యందు ఎవరైతే నిలుస్తారో వారు మంచి ఫలితాలు ఫలిస్తారు అని చెప్తారు. 15వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నప్పుడు ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి, అంటే ఆ ద్రాక్ష చెట్టు నుండి వేరైపోయి, నిజమైన ద్రాక్షవల్లి నుండి వేరైపోయి బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అన్నారన్నమాట. యేసు ప్రభువులో ఉంటే అగ్నిలో కాలిపోకుండా, నిత్య శిక్షను లేకపోతే నాశనాన్ని పొందకుండా
పచ్చగా ఉంటాం, నిత్య జీవాన్ని కలిగి ఉంటాం అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ప్రారంభం నుండి అంతే. దేవుని వాక్యాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుతారు, అగ్నిలో పారవేయబడరు, వారు కాలిపోరు అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ దుష్టులు ఎలా ఉంటారంటే, దుష్టులు అలాగ ఉండక, దుష్టులు ఎలా ఉంటారంటే ధ్యానిస్తూ ఉంటారు, నీటి కాలంలో ఎవరు నాటబడిన వారుగా ఉండరు, తగిన కాలమందు ఫలించరు, అన్ని క్విక్ ఫ్రూట్స్ కావాలి, తొందరగా ఫ్రూట్స్ కావాలి, తొందరగా ఫలితాలు కావాలి. అటువంటి వాళ్ళు ఏమవుతారనంటే దుష్టుల ఆలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలనందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మేకా గ్రంథం మనం చదువుతున్నప్పుడు కూడా అక్కడ నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడని ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో కూడా యవనుడా నీ యవన కాలమందు సంతోషించి, అయితే దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడనే మాట మనకు ఉంటుంది. 12వ అధ్యాయంలో కూడా ఇవే మాటలు మనం చూస్తాం. ప్రసంగి గ్రంథంలో అన్ని సందర్భాల్లో మనం ఇవే చూస్తాం. న్యాయ విమర్శ అనేది ఒకటి ఉంటుంది. దుష్టులను అక్కడ నిలవరు. నీతిమంతుల సభలో ఎవరైతే ఉంటారో వారు నిలుస్తారు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. వారేమవుతారంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి, ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరైతే గట్టిగా ఉంటారో, బరువుగా ఉంటారో, వెయిట్ వేసినప్పుడు నిలబడతారో వారిని కొట్టులో పోసి గోధుమలన్నింటినీ తన దగ్గరికి చేర్చుకుని మిగిలిన పొట్టు ఏదైతే ఉందో, నిలబడిన వారు ఎవరైతే ఉన్నారో, సమస్యలు వచ్చినప్పుడు నిలబడిన వారు ఎవరైతే ఉన్నారో, శోధన వచ్చినప్పుడు ప్రేరేపించినప్పుడు ఆదాము హవ్వల వలె ఎవరైతే ప్రేరేపింపబడి దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఆ పూటకి తినేసి తృప్తి పొందాలి, ఆనందపడాలనుకునేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఆరని అగ్నితో పొట్టులోనే కాల్చివేయబడతారనమాట. కీర్తన గ్రంథం 35వ కీర్తన 5వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలనందురు. అంటే దేవుడు తన దూతల ద్వారా తీర్పునిచ్చారు. అనేక సందర్భాల్లో మనం ఈ విషయాలు చూస్తాం. దేవుని దూతలు తీర్పులు ఇవ్వడం అనేది మనం ఆన్లైన్లో నాకు తెలిసి 2 సందర్భాల్లో మనం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. దేవుడు దూతల ద్వారా ఫలితాలు ఇస్తాడు, తీర్పులు తీరుస్తాడని. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలనందురుగాక. ఎలా ఉంటారంటే గాలికి కొట్టుకొని పోయే పొట్టు, అంత తేలిగ్గా అంత చులకనగా వాళ్ళు ఉంటారనమాట. బరువు ఉండదు, విశ్వాసంలో బలంగా ఉంటారు, అల్ప విశ్వాసం అవిశ్వాసంతో ఉంటారనమాట. వారు గాలికి కొట్టుకొని పోతారు. అంటే అల్ప విశ్వాసాన్ని జయించాలి, గాలికి కొట్టుకుపోకుండా నిలబడాలంటే మార్గం ఏదంటే యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దేవారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దుష్టుల ఆలోచనలు ఉండకూడదు, పాపుల మార్గంలో ఉండకూడదు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకూడదు, ఏ అడ్వైస్ పడితే ఆ అడ్వైస్ తీసుకోకూడదు, అలాగని అడ్వైస్ తీసుకోకుండా ఉండకూడదు. దేవుని అడ్వైజ్ ఏదైతే ఉందో, సలహా ఏదైతే ఉందో, కౌన్సిల్ ఏదైతే ఉందో, దేవుని యొక్క సభ, నీతిమంతుల సభ ఏదైతే ఉందో ఆ సభలో నిలబడాలన్నమాట. అది దేవుడు కోరుకుంటున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు గొర్రెలు మేకల్ని వేరు చేసే సందర్భం, యేసు ప్రభు వారు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి తీర్పు తెచ్చే సమయంలో అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. దేవుడు యేసు ప్రభు వారికి తీర్పు తెచ్చే అధికారం ఇస్తారు. సర్వాధికారం యేసుప్రభు వారికి ఇచ్చేదనంటే నిత్యజీవం ఇచ్చేది కానీ, తీర్పు తీర్చేది కానీ, మేలు చేసేది కానీ, పాపక్షమాపణ కానీ అన్నీ దేవుడు యేసుప్రభు వారికి అప్పగించేశారు. ఆయనకు అప్పగించారనమాట. ఆయనను గృహ నిర్వాహకుడిగా, మేనేజర్గా దేవుడు ఏర్పాటు చేశారు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి వారికి ఫలితాలు ఇస్తాడు. 46వ వచనం మనం చదువుతుంటే 25వ అధ్యాయంలో వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అన్నాడు అనమాట. కాబట్టి సహోదరులారా, మనం ఈరోజు
కీర్తన గ్రంథం నుండి మొదటి కీర్తనను మనం నేర్చుకుంటూ ఉన్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే, పాపుల మార్గంలో నిలిస్తే, అపహాస్యకులు కూర్చునే చోట కూర్చుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? వారి మార్గాలు నాశనానికి వెళ్ళిపోతాయి. వారి యొక్క జీవితం పొట్టు వలె ఎగిరిపోతుంది. వారు తగిన కాలమందు ఫలం ఎవరో వారి ఆకు వాడిపోతుంది. వారు చేసేదంతా ఫెయిల్యూర్ అన్నమాట. కొంతకాలం బాగున్నట్టు కనిపిస్తుంది, పచ్చగా ఉంటారు, ఇంకా అద్భుతం అనుకుంటాం, కానీ ఫలితాలు బాగోవు అన్నమాట. ఈ మధ్య మనం సమాజాన్ని చూస్తూ ఉంటే అందరూ మంచి మంచి ఇల్లు, మంచి బట్టలు, అంతా హుందాగానే ఉన్నారు, కానీ అలవాట్లు కూడా అలానే ఉంటున్నాయి. పూర్తిగా యవనస్తులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. చూస్తుంటే పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడడం అన్నీ బాగుంటాయి, కానీ భవిష్యత్తు ఉంటుందంటే ఉండదు. ఇష్టానుసారంగా యవనస్తులు ఉండడం వల్ల రోడ్ల మీద ఎవరిని చూసినా గట్టిగా 25 సంవత్సరాలు నిండకుండానే మిస్ యూ అని ఉంటున్నారు అందరూ. అయ్యో మా స్నేహితుడు పోయాడు, నా కొడుకు పోయాడు, ఇలాంటివి పోస్టర్లు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు ఎక్కువైపోయానంటే వాళ్ళు దేవుని వాక్యం అందు కానీ, బాధ్యత కలిగి జీవించడం కానీ, దేవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యజీవులుగా, ఆనందజీవులనంటే శాశ్వతమైన ఆనందం ఎక్కడుందో దాన్ని వెతికేవారు. తాత్కాలికమైన ఆనందం అన్నమాట అండి. సిగరెట్లు, త్రాగుడు, ఈ మధ్యన గంజాయి, హెరాయిన్, ఇటువంటివన్నీ కూడా మా ప్రాంతంలో అన్నీ చాలా చక్కగా దొరుకుతాయి. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి, అధికారులు ప్రోత్సహిస్తున్నారు. వారు కూడా తాత్కాలికమైన లాభాల కోసం, తాత్కాలికమైన హోదా కోసమే అన్నింటిని అనుభవించాలనే ఆలోచనతో అధికారులు, పొలిటీషియన్స్ ప్రోత్సహిస్తుంటే ఏమీ ఎరగని అమాయకులు, యవనస్తులు దిగిపోయి నాశనం అయిపోయి పూర్తిగా 25 సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు. కాబట్టి దుష్టుల ఆలోచన కానీ, పాపుల మార్గం కానీ, అపహాస్యకులు కూర్చునే చోటు కానీ కూర్చుంటే ఎటువంటి ఫలితాలు అనుభవిస్తాం? నువ్వు ఎవరి సలహాలు తీసుకుంటున్నావు? దుష్టులదా, పాపులదా? ఇక్కడ నడవక అనే మాట మనం చూసినట్లయితే నడవడం అనేది జీవన విధానానికి సంబంధించింది అనమాట. రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది నీతికి సంబంధించింది అనమాట. నీతి అనే మాటకి మనం నిర్వచనాన్ని కనుక మనం చూస్తే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరైన సహవాస సంబంధాలు కలిగి ఉంటే నీతి లభ్యమవుతుంది, నీతిమంతులుగా తీర్చబడతాం. ఎవరైతే అలాగే దేవునితో సరైన సహవాస సంబంధాలు లేకుండా ఉంటారో వారికి నీతి ఉండదు. వారి జీవితంలో అనేకమైన సమస్యలు వారు చూస్తారనమాట. కాబట్టి ఈ కీర్తన మనుషుల యొక్క జీవితానికి, మనుషుల యొక్క జీవన విధానానికి ఎంతో ఉపయోగపడే కీర్తన అనమాట అండి. ఇటువంటి కీర్తనలు అనేకమైన కీర్తనలు ఉన్నాయి. మనం కొన్ని కీర్తనలు మాత్రమే నేర్చుకుంటామండి. ఎందుకు ఈ కీర్తనలు అంటే మనుషుల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, మేలైన జీవిత మార్గాన్ని మానవులకు అందించడానికి, దేవుని ఎలా భయం భక్తి కలిగి జీవించడం ద్వారా మంచి జీవితాన్ని వారు పొందడం మాత్రమే కాకుండా దుర్మార్గులకి ఎదురు కాబోయే, లేకపోతే వారికి దొరికే ఫలితాలను వీళ్ళు అనుభవించకుండా వీళ్ళు తప్పించుకుంటారనమాట. మానవ జీవితపు వ్యత్యాసాలని మనకు తెలియజేస్తాను అనమాట. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దుష్టులు, నీతిమంతులు, పాపులు, నీతిమంతులు, ఇటువంటి వ్యత్యాసాలను మనకి ఈ కీర్తనలు తెలియజేస్తాయన్నమాట అండి. యెహోషువకు తెలియజేసినట్లుగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అంటే బోధించాలంటే మనం పాటించాలి, మనం నేర్చుకోవాలి. ఆ ప్రకారం చేసినప్పుడు మనము చక్కగా వర్ధిల్లుతామని యెహోషువ గ్రంథం 1:8 ఉంది. నీ మార్గమును వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించే జీవితం మనందరం అనుభవించాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపమేడ మా నాయన, మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడానైనా కృతజ్ఞతాస్తులు.
మీ వాక్యానుసారంగా మా తండ్రి మేము బ్రతకడానికి మీ జ్ఞానాన్ని కీర్తనలో మాకు పొందుపరిచినందుకు, మీ గ్రంథం అంతట్లో పొందుపరిచినందుకు స్తోత్రాలు. ఈ జ్ఞానాన్ని అంతటినీ మా తండ్రి మీ కుమారుడు ఆయన కలిగి ఉండి ఆయన జీవించిన జీవితం ద్వారా మా అందరికీ జ్ఞాన సంబంధమైన జీవితాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు. ఆయన మీ గ్రంథాన్ని ధ్యానిస్తూ జ్ఞానమందు, వయసు యందు, మనుషుల దయందు, మీ దయందు మేము ఎదిగినట్లుగా మీ సహాయం దయచేయండి. ఆయన అడుగుజాడలు మేము నడిచినట్లుగా మీ సహాయం దయచేయండి. ఆన్లైన్లో కూడుకుని మీ ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ రాత్రికాలపు విశ్రాంతిని, దీవెనలు మాకు అనుగ్రహించవలసిందని గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని, అలానే మా తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించవలసిందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీ కృపను విస్తరింపజేసి స్వస్థపరచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి.